చేసేదేం లేక మధ్యలో అయితే స్వీట్ కార్న్ దించేసాం. హాయ్ గైస్, దిస్ ఇస్ అశోక్. 30 days లో ఎంత సంపాదిస్తాను అని చెప్పాను కదా, ఇది డే 5. మార్నింగ్ రెడీ అయ్యి షాప్ కి వెళ్దామని రోడ్డు మీద నించుంటే ఈలోగా మా బాబాయ్ అయితే నాకు బండి ఇచ్చాడు. ఈలోగా పెద్ద చిక్కొచ్చి పడింది. అదేంటంటే స్వీట్ కార్న్ షాప్ లో దించకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు వ్యాన్ డ్రైవర్. చేసేదేం లేక మధ్యలో అయితే స్వీట్ కార్న్ దించేసాం. ఎలా తీసుకువెళ్లాలని ఆలోచిస్తుంటే ఈలోగా అయితే ఈ ఆటో వచ్చింది. స్వీట్ కార్న్ అయితే ఆటోకి ఎక్కించి డైరెక్ట్ గా షాప్ కి అయితే వెళ్ళిపోయాం. ఈలోగా మా బాబాయ్ అయితే కాల్ చేసి టిఫిన్ అయితే తెమ్మన్నాడు. టిఫిన్ అయితే కట్టించేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను. బాబాయ్ వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేసి షాప్ కి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఈలోగా మా అయితే నన్ను సెంటర్ లో దింపేశాడు. ఇంకా అలా షాప్ కి అయితే నడుచుకొని వెళ్ళిపోయాను. ఈలోగా మా సిస్టర్ వాళ్ళు అయితే షాప్ ని రెడీ చేస్తారు. మీలో స్వీట్ కార్న్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టుడే సేల్ అయితే 40 రూపీస్ తో స్టార్ట్ అయింది. నన్ను మీరందరూ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అలా మధ్యాహ్నం వరకు స్వీట్ కార్న్ సేల్ చేస్తూ భోజనం అయితే కంప్లీట్ చేసుకుని మేము తెచ్చుకున్న కర్రలను అయితే కొట్టేశాను. మా షాప్ లో ఎంత సేల్ అయింది అన్నది మాత్రం మీకు చెప్పగలను. నాకు ఎంత మిగిలింది, నేను ఎంత సంపాదించానో మీకు లాస్ట్ లో అయితే చెప్తాను. టుడే లాస్ట్ సేల్ కూడా 40 రూపీస్ తోనే ఎండ్ అయింది. టుడే సేల్ అయితే 3200 అయితే అయింది. స్వీట్ కార్న్ కి 3100 రూపీస్, బ్యాంబూస్ కి 100 రూపీస్. ఇలా ఈ రోజు డే అయితే ఎండ్ చేశాం. లైక్ చేసి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి.